హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. మేము పెట్టే లేటెస్ట్ అప్డేట్స్ మీరు మిస్ కాకుండా చూడాలి అంటే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ పై ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఈశ్వర్ టెక్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో అయితే మీకోసం ఒక అద్భుతమైన వాట్సాప్ స్టేటస్ కోసం ఒక మంచి బ్యూటిఫుల్ కపుల్స్ టెంప్లెట్ అయితే నేను డిజైన్ చేశాను ఫ్రెండ్స్. సో బేసిక్గా చెప్పాలంటే ఎవరైతే కపుల్స్ ఉన్నారో వాళ్ళందరికీ ఒక గుడ్ న్యూస్ టెంప్లెట్ అని చెప్పుకోవచ్చు. చెప్పాలంటే మనకు 1:1 బార్డర్లో మనకి డాట్స్ లైన్స్ తీసుకొని అందులో మన యొక్క కపుల్స్ ఇమేజ్ అంటే మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ మీరు ఉన్న ఇమేజ్ని యాడ్ చేసుకొని ఒక బ్లర్ ఎఫెక్ట్ని యాడ్ చేసి కలర్ఫుల్ ఎఫెక్ట్ని యాడ్ చేసి దానిపైన లిరికల్ వస్తూ కింద లవ్ అని ఉంటే మనకు అవి ప్లేయర్లో మనకి విజువలైజర్ ఎఫెక్ట్ యాడ్ అవుతూ చెప్పాలంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఇప్పుడు మీరు డిస్ప్లే మీద డెమో చూస్తున్నారు కదా, సేమ్ ఇదే విధంగా మీ యొక్క ఫొటోస్ని యాడ్ చేసుకొని మీకు నచ్చిన లిరికల్ పెట్టుకొని లేదా ఈ లిరికల్ పెట్టుకొని ఇలానే కంటిన్యూ అవ్వచ్చు. ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా పెట్టుకోవాలనేది ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తాను ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి, నేను వెంటనే రిప్లై ఇస్తాను. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నేను క్రియేట్ చేసిన ఒక్క 5 సెకండ్స్ ఇప్పుడు డెమో చూపిస్తా, చూడండి. అంతగా ఏముందో నీలో గీసానే నీ బొమ్మ నాలో. వావ్, అమేజింగ్ కదా ఫ్రెండ్స్. సో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంది. ఇంతకు మించి మనకు ఎక్కువ సాంగ్ ప్లే చేస్తే మనకు కాపీరైట్ స్ట్రైక్ అయితే వస్తాయి ఫ్రెండ్స్. అందుకు నేను ఎక్కువ సాంగ్ అయితే ప్లే చేయలేదు. సేమ్ ఇదే విధంగా చెప్పాను కదా, మీ యొక్క గర్ల్ ఫ్రెండ్ అండ్ మీ ఫోటో ఇలా హగ్ చేసుకున్న ఫోటోని ఇలా యాడ్ చేసుకొని ఒక అందమైన వీడియో అనేది క్రియేట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. చెప్పాలంటే ఈ యొక్క లిరికల్ మీకు ఇష్టం వచ్చిన లిరికల్ అయినా పెట్టుకోవచ్చు, ఈ లిరికల్ అయినా పెట్టుకొని ఇలానే మనకు వీడియో కంటిన్యూ చేయొచ్చు. సో ఇవన్నీ ఎఫెక్ట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, మన ఫొటోస్ని ఎలా పెట్టుకోవాలి, ఈ యొక్క పార్టికల్స్ని ఎలా యాడ్ చేయాలనేది ఫుల్ గైడెన్స్ అయితే ఇస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడే మీకు ఫుల్ క్లారిటీగా అర్థమవుతుంది. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు ఈ వీడియోకి వచ్చేసి నేను ఒక 300 లైక్స్ అనే టార్గెట్ ఇస్తున్నా. చూసిన ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేస్తారని నేను ఆశిస్తున్నా. ప్లీజ్ ఇంకా వీడియోకి లైక్ చేయాలంటే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేయాలంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. ఫ్రెండ్స్, ఇంకా లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియోని క్రియేట్ చేసుకోవాలంటే మనకు కైనమాస్టర్ ప్రో అనే అప్లికేషన్ అయితే ఉండాలి. మీ దగ్గర లేకపోతే కింద డిస్క్రిప్షన్లో కైనమాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసి ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తున్న ఇంటర్ఫేస్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మీరు ప్లస్ మీద టచ్ చేసి ఇక్కడ 1:1 మీద ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ మీడియా లేయర్ వాయిస్ యాడ్ ఫర్ ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ మీరు మీడియా మీద ట్యాప్ చేసి ఫ్రెండ్స్ మీరు ఎవరి ఇమేజ్ అయితే ఫస్ట్ ఇక్కడ సెలెక్ట్ చేయాలనుకుంటారో బేసిక్గా వాళ్ళ ఇమేజ్ని ఇక్కడ సెలెక్ట్ అనేది చేసుకోండి. సో ఇక్కడ వచ్చేసి నేను ఒక కపుల్స్ ఇమేజ్ అనేది సెలెక్ట్ చేసుకొని సేమ్ మన ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ ట్రిమ్ పక్కన క్రాపింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, క్రాపింగ్ మీద టచ్ చేసి మీ 2 ఫింగర్స్ డిస్ప్లే మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఈజ్వల్ అని ఉంది కదా, ఈజ్వల్ మీద టచ్ చేసి మీకు ఎంత లెంత్ కావాలో ఇలా అడ్జస్ట్ అనేది చేసుకోవచ్చు. సో నాకైతే ఏం అడ్జస్ట్ అవసరం లేదు, ఒకేసారి నేను టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా. సేమ్ ఈ యొక్క లేయర్ను మీకు మీ ఫోటో మీద టచ్ చేసి మీకు ఎంత లెంత్ కావాలో వీడియో లెంత్ అంత లెంత్ డ్రాగ్ చేసుకొని మనకు వాట్సాప్ స్టేటస్ వీడియో 50 సెకండ్స్ అయిందని నేను 50 సెకండ్స్ ఇచ్చేసి నేను టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా. సేమ్ ఇచ్చేసాక నెక్స్ట్ ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది కదా, ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకు బేసిక్ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ఉంది. బేసిక్ ఎఫెక్ట్స్లోకి వెళ్ళి ఫస్ట్ మనకు గ్లాస్ బ్లర్ అని తీసుకొని ఇక్కడ మనకు టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లేయర్ను మీరు కరెక్ట్గా మీ యొక్క ఫోటోకి డ్రాగ్ చేయండి. సేమ్ ఇక్కడ సెట్టింగ్స్ అనే ఆప్షన్ ఉంది కదా, సెట్టింగ్స్లోకి వెళ్తే సేమ్ మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్ నేనైతే ఇక్కడ ఒక 3 పెట్టుకొని బ్లర్ సెట్టింగ్స్లో నేను టిక్ మార్క్ మీద రైట్ ఇస్తున్నా. సేమ్ ఈ యొక్క లేయర్ మీరు వీడియో ఎంతవరకు మీ ఫోటోని డ్రాగ్ చేశారో అంతవరకు ఇది కూడా ఎండ్ వరకు డ్రాగ్ చేయండి. డ్రాగ్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ మీ యొక్క ఇమేజ్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ 3 డాట్స్ ఉన్నాయి కదా, 3 డాట్స్ మీద టచ్ చేసి ఇక్కడ డూప్లికేట్ అని తీసుకోండి. ఓకే, అంటే మనకు డూప్లికేట్ అంటే డూప్లికేట్ కాదు, డూప్లికేట్ యాస్ లేయర్ అని తీసుకోండి. సేమ్ మళ్ళీ మనకు ఇంకోటి యాడ్ అవుతుంది. సేమ్ మన ఇమేజ్ మీద టచ్ చేసి కొద్దిగా అలా స్క్రోల్ చేసి మనకు కరెక్ట్గా మనకి సెంటర్ పెట్టేయండి. ఓకే, సెంటర్ పెట్టేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ ఇప్పుడైతే నేను ఒక ట్రయాంగిల్ అంటే మనకు ఒక బార్డర్ ఇమేజ్ అనేది తీసుకుంటాను. ఈ యొక్క ఇమేజ్ లింక్ వచ్చేసి
మీకు అన్ని లింక్స్ అన్ని మొత్తం కలిపి కూడా కింద డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్స్ అండ్ ఫైల్స్ లింక్ అని ఉంటుంది, చూసుకోండి. ఆ లింక్ మీద క్లిక్ చేసుకోండి. 1 by 1 మీకు 1 by 1 అలా మొత్తం అన్ని డిజైన్ చేశాను. అక్కడ నుంచి మీరు క్రియేట్ చేసుకొని ఇక్కడ యాడ్ అనేది ఇచ్చుకోండి. ఓకే, సో ఇక్కడ యాడ్ ఇచ్చేసి మనకు కింది స్క్రోల్ చేస్తే మన ఇమేజ్ ఉంటుంది కదా, మీరు ఏదైతే డూప్లికేట్ లేయర్ తీసుకున్నారో ఆ యొక్క ఇమేజ్ మీరు టచ్ చేసి మీరు కరెక్ట్గా మీ యొక్క ఇమేజ్ని ఇలా డ్రాగ్ చేసుకోండి. అంటే మనకు ఫ్రేమ్కు కరెక్ట్గా ఉండాలి. ఓకే, సో ఇలా ఫ్రేమ్కు కరెక్ట్గా తీసుకొని టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చుకోండి. సేమ్ ఈ యొక్క లేయర్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి. మనం ఏదైతే మీరు ఫ్రేమ్ యాడ్ చేశారో ఆ యొక్క ఫ్రేమ్ను కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చుకోండి. సేమ్ ఇచ్చేసాక నెక్స్ట్ మళ్ళీ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ నేను లవ్ అనేది ఒక పిఎన్జీ ఇమేజ్ అనేది యూజ్ చేస్తాను. ఈ యొక్క పిఎన్జీ ఇమేజ్ లింక్ కూడా మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఇస్తాను, డిస్క్రిప్షన్లోంచి డౌన్లోడ్ చేసి ఇక్కడ యాడ్ అనేది ఇచ్చుకోండి. సేమ్ ఇక్కడ మనకు ఈ యొక్క లేయర్ కొద్దిగా పైకి ఇద్దాం మనకు, ఎందుకంటే స్కేలం కిందికి ఉంది. సో అందుకు నేను కొద్దిగా పైకి ఇచ్చేసి సేమ్ ఈ యొక్క ఇమేజ్ కూడా కొద్దిగా నేను డ్రాగ్ అనేది చేసుకుంటున్నాను. ఓకే, సో ఇలా మీకు ఎంత లెంత్ కావాలో అంత లెంత్లో సెటప్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. ఇలా పెట్టుకొని సేమ్ ఇక్కడ టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చుకొని సేమ్ మళ్ళీ నెక్స్ట్ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ నేనైతే ఇక్కడ నేను ఒక అంటే ఇవి మనకు ఐకాన్స్ అనేది అవి ప్లేయర్లో ఉంటాయి, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ అనేది చేసుకోండి. లేకుంటే మీకు కింద డిస్క్రిప్షన్లోనే ఇది కూడా లింక్ ఇస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, బ్లెండింగ్ లేక వచ్చేసి ఇక్కడ మనకు స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది, స్క్రీన్ మీద టిక్ మార్క్ ఉంది రైట్ ఇవ్వండి. సేమ్ మళ్ళీ ఆ లేయర్ మీద టచ్ చేసి ఇక్కడ మనకు స్పీకర్ ఉంది కదా, స్పీకర్ ఐకాన్ మీద టచ్ చేసి ఇక్కడ వాల్యూమ్ డిసేబుల్ చేయండి. ఎందుకంటే నేను వాయిస్ ఇచ్చి నేను ఎక్స్పోర్ట్ చేశాను, అందుకు నాకు సాంగ్ అయితే వస్తుంది, అందుకు ఆ సాంగ్ అనేది మీరు రిమూవ్ చేసుకోండి. రిమూవ్ చేసి ఇక్కడ యాడ్ ఇచ్చుకొని టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ మనకు ముందు వెరిఫై చేసుకొని చూడండి మనకు ఇక్కడ ఆటోమేటిక్గా మనకు ఈ యొక్క అవి ప్లేయర్లో అనేది విజువలైజర్స్ మనకు ఆటోమేటిక్గా ఇక్కడ మూవ్ అవుతూ వీడియో చాలా అంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో ఇలా ఇచ్చేసాక మనకి ఇక్కడ లవ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఈ యొక్క లవ్ అనే ఆప్షన్ కూడా వీడియో ఎండ్ వరకు డ్రాగ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీరు వీడియో ఎంత వరకు ఇస్తారో అంత వరకు ఎండ్ వరకు డ్రాగ్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మనకి ఇవన్నీ కరెక్ట్గా ఉన్నాయో లేవో ఫస్ట్ మీరు చెకప్ అనేది చేసుకోండి. ఓకే, సెటప్ చేసి సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ మనకు లేయర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడు ఒక అంటే మీకు నచ్చిన లిరికల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, నేను ఇచ్చిన లిరికల్ అయినా యాడ్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. నేను ఒక లిరికల్ అనేది యాడ్ చేసుకొని సేమ్ ఇక్కడ కింది స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. ఓకే, బ్లెండింగ్లోకి వెళ్ళి సేమ్ మళ్ళీ కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు స్క్రీన్ అనే ఆప్షన్ ఉంది, స్క్రీన్ మీద ఇచ్చేయండి. ఓకే, స్క్రీన్ అని ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ ఈ యొక్క లిరికల్ మీద టచ్ చేసి మీకు ఎక్కడ కావాలో మీరు అక్కడ పెట్టుకొని నేనైతే ఇక్కడ పైన హైలైట్లో ఇచ్చేసి కొద్దిగా నేను ముందు స్క్రోల్ చేసేసి ఎఫెక్ట్ అనేది సేమ్ ఆ యొక్క లేయర్కు ఉన్న మ్యూజిక్ మనం రిమూవ్ చేద్దాం, ఎందుకంటే మనకు సాంగ్ ప్లే అవ్వకూడదు కనుక నేను రిమూవ్ చేశాను. సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే ఇక్కడ మనకు కలర్ఫుల్ అడ్జస్ట్మెంట్ అని ఉంటుంది. ఓకే, సో ఇక్కడ కలర్ అడ్జస్ట్మెంట్లోకి వెళ్ళి మీరు 2 హైలైట్ చేయండి, ఎందుకంటే మనకు 2 హైలైట్ చేస్తే మనకు లిరికల్కు ఉన్న కలర్ హైలైట్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ ఇచ్చేసాక టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ మళ్ళీ ఇక్కడ నుంచి వెరిఫై చేసుకోండి. చూడండి ఇంకా మనకు అంతా పర్ఫెక్ట్గా వచ్చింది. సో ఇంకా విజువలైజర్ కొద్దిగా పైకి ఇద్దాం, ఇది మనకు కొద్దిగా కిందికి అయితే ఉంది. సో ఇక్కడ పైకి ఇచ్చేసి సేమ్ ఇక్కడ నుంచి మళ్ళీ వెరిఫై చేసుకోండి. ఇంకా మనకు లిరికల్ వస్తుంటుంది ప్లస్ మనకు విజువలైజర్స్ అండ్ కింద మన ఫోటో అండ్ మీకు ఇష్టం వచ్చిన ఫోటో 1/3 మీకు ఇష్టం, అది ఇంకా మీ చాయిస్. ఓకే, సో ఇక్కడ మొత్తం అన్ని కంప్లీట్ అయిపోయాయి. ఇంకా మనకి ఏంటి బ్యాక్గ్రౌండ్లో ఒక ఎఫెక్ట్ రావాలి. సేమ్ మళ్ళీ ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ లేయర్ మీద టచ్ చేసి మీడియాలోకి వెళ్ళి ఫ్రెండ్స్ నేనైతే బ్యాక్గ్రౌండ్ ఇక్కడ మనకు ఒక టెంప్లెట్ అనేది యూజ్ చేస్తాను. మనకు ఈ యొక్క టెంప్లెట్ లింక్ కూడా అన్ని ఆల్ మెటీరియల్స్ లింక్ అని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, డిస్క్రిప్షన్లోంచి డౌన్లోడ్ చేసి సేమ్ ఇక్కడ మనకు ఫుల్ స్క్రీన్ మోడ్లో ఇచ్చేసి టిక్ మార్క్ మీద రైట్ ఇచ్చేసి సేమ్ అదే టెంప్లెట్ మీద టచ్ చేసి కింది స్క్రోల్ చేస్తే మనకు బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంది. చెప్పాను కదా, మీ దగ్గర బ్లెండింగ్ అనే ఆప్షన్ రాకపోతే మీ దగ్గర ఉన్న అప్లికేషన్ అన్ని ఇన్స్టాల్ చేసేసి కింద డిస్క్రిప్షన్లోనే మీకు కైన్మాస్టర్ ప్రో లింక్ ఇచ్చాను, ఆ లింక్ మీద క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకొని మీకు బ్లెండింగ్ ఆప్షన్ వస్తుంది. ఎటువంటి ప్రీమియమ్స్ డబ్బులు ఏవి అడగో అన్నీ ఫ్రీగానే వస్తాయి. ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్లోకి వచ్చేసి సింపుల్గా ఇక్కడ స్క్రీన్ అనే ఆప్షన్ ఇచ్చేసి టిక్ మార్క్ కింద రైట్ ఇచ్చుకోండి. సేమ్ ఇక్కడ నుంచి వెరిఫై చేసుకోండి. చూడండి ఎంత అమేజింగ్ ఉందో, వావ్ సూపర్ కదా. సో చాలా అంటే చాలా పవర్ఫుల్ ఉంది కదా గైస్. మనకు ట్రెండింగ్లో ఏదైతే నడుస్తుంది చాలా అంటే చాలా వైరల్ అవుతుంది. ఈ విధంగా క్రియేట్ చేసుకొని మీ టిక్టాక్లలో అలో యాప్లలో అండ్ మీ వాట్సాప్లలో చాలా అంటే చాలా అమేజింగ్ ఉంటుంది. ఓకే, సో ఇంకా మొత్తం అన్నీ మనకు ఎఫెక్ట్స్ అన్నీ కంప్లీట్ అయిపోయాయి ఫ్రెండ్స్. ఇంకేంటి మనకు కావాల్సింది, ఈ వీడియో గ్యాలరీలోకి సేవ్ అవ్వాలి. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ షేర్ ఆప్షన్ ఉంది కదా, షేర్ ఆప్షన్ మీద టచ్ చేసి కొద్దిగా లోలో అనేది హైలో పెట్టుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ మీద ట్యాప్ ఉంది ఫ్రెండ్స్. ఎక్స్పోర్టింగ్ కంప్లీట్ అయిపోతేనే ఆటోమేటిక్గా మన గ్యాలరీలోకి అనేది సేవ్ అవుద్ది ఫ్రెండ్స్. ఈ వీడియోలు ఎలా ఎడిట్ చేయాలి, ఏ విధంగా ఎడిట్ చేయాలనేది మీకు ఫుల్ గైడెన్స్ అయితే ఇచ్చాను. మై హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనుకున్నా. నచ్చిన లేదా ప్లీజ్ ఒక లైక్ చేసి ఇటువంటి మరిన్ని వీడియోస్ ఇంకా చాలా చూడాలనుకుంటే ఈ వీడియో కింద రెడ్ కలర్లో మనకి సబ్స్క్రైబ్ నా ఆప్షన్ ఉంది కదా, సబ్స్క్రైబ్ బటన్ మీద నొక్కి పక్కన వచ్చిన గంట సింబల్ మీద నొక్కి ఆల్ అని నొక్కండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది, అన్నిటికన్నా ముందు మీరే చూస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై నౌ.